హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషలైజ్డ్ వాటర్ ప్లాంట్ డిస్పాచ్ చేస్తున్నాము. 4000 లీటర్స్ ఆరో ప్లాంట్ విత్ హై రికవరీ, అంటే ప్రొడక్షన్ వాటర్ మ్యాక్సిమం ఎంతైతే అంత రికవర్ చేయాలనే కాన్సెప్ట్ తోటి వాళ్ళ వాటర్ ప్లాంట్ చేస్తున్నాము. ఇవాళ డిస్పాచ్ అవుతుంది. బిఫోర్ దట్ జస్ట్ మీకు ఒకసారి చూపిద్దామని రండి చూపిస్తాను. ఈ ప్లాంట్ వచ్చేటప్పటికి ఇది ఒక 4000 లీటర్స్ ఆరో ప్లాంట్. ఇక్కడ ఏంటంటే హార్డ్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంది. ప్లస్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే కస్టమర్కి వాటర్ చాలా తక్కువ ఉంది. ఆ ఉన్న వాటర్లోనే మ్యాక్సిమం మనం రికవరీ తీసుకొని ఆ ప్లాంట్ చేయాలనేది కాన్సెప్ట్ అనమాట. ఇది వచ్చి ఒక పౌల్ట్రీ అప్లికేషన్కి ఇస్తున్నాము. మీరు చూసినట్టయితే ఇక్కడ మల్టీగ్రేడ్ ఫిల్టర్ అనమాట. శాండ్, తర్వాత కార్బన్, పెబల్స్ అన్నీ కూడా ఒకే మన వెజల్ తోటి మనము ఇస్తున్నాము. ఇది 4000 లీటర్స్ ఆరో ప్లాంట్ హై రికవరీ. అంటే మ్యాక్సిమం ఇక్కడ మనం ఏమి కన్సిడర్ చేస్తున్నామంటే 70 to 75% రికవరీ తీసుకొని ఓన్లీ 25% మనం వేస్ట్ పోయేలాగా ప్లాన్ చేస్తున్నాము. ఇది ఇవాళ రెడీ టు డిస్పాచ్ ఉంది. జస్ట్ బిఫోర్ డిస్పాచ్ ఒకసారి చూపిద్దామని. ఇక్కడ మనం హై ప్రెషర్ పంప్ వచ్చేటప్పటికి మనము లియో పంపు తీసుకున్నాము. పైపింగ్ అంతా కూడా ఎస్ఎస్ పైపింగ్ చేసాము. ఇది మన మెంబ్రెయిన్ హౌసింగ్స్ కూడా 300 PSI తీసుకొని మెంబ్రెయిన్స్ కూడా ఇక్కడ లాటిక్స్ అనేది మనం యూజ్ చేస్తున్నాము. లాటిక్స్ వచ్చేటప్పటికి మీకు 3000 TDS వరకు కూడా పనిచేస్తుంది. టోటల్ రెడీ టు డిస్పాచ్ అనమాట. ఈ ప్లాంట్ మ్యాక్సిమం రేపు లేకపోతే ఎల్లుండి లోపల మనకి ఇన్స్టలేషన్ అవుతుంది. ఇన్స్టలేషన్ అయిన తర్వాత కూడా నేను మీకు ఒకసారి వీడియో పెట్టి చూపిస్తాను, అంటే మన ప్లాంట్ ఎట్లా ఎగ్జిక్యూట్ అయింది ఏంటి అనేసి. టోటల్ ఈ ప్లాంట్ వచ్చి రెడీ టు డిస్పాచ్. సో మనం డిస్పాచ్కి ముందు ఒకసారి మొత్తం ఇక్కడ సెట్ చేసుకుంటాం. ప్లాంట్ అంతా ఇట్లా సెట్ చేసుకుని ఐటమ్స్ అన్ని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఆ తర్వాత మనం కస్టమర్ ప్లేస్కి పంపించి అక్కడ మనం డైరెక్ట్గా ఇన్స్టాల్ చేస్తాము. సో ఇవన్నీ కూడా మనం ఎస్ఎస్ ఫ్యాబ్రికేషన్ అనమాట. మొత్తం ఫ్యాబ్రికేషన్ చేయించి రెడీ టు ఇన్స్టాల్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైనల్ ఇన్స్టలేషన్ మనం సైట్లో చేస్తాము. ఇది ఇవాళ డిస్పాచ్కి రెడీ అయింది ప్లాంట్. సో ఈ ప్లాంట్ మనకి అక్కడ చేరిన తర్వాత మీకు ఇన్స్టలేషన్ చేసి అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది నేను నెక్స్ట్